రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. సో ఏంటంటే 2024లో మనీ ఇన్వెస్ట్ చేయకుండా మీరు మనీని ఎలా ఎర్న్ చేయాలి ఆన్లైన్లో ఒక వీడియో చేశాను. దాంట్లో మీకు 5 మెథడ్స్ చెప్పాను. అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏంటంటే అఫిలియేటింగ్ మార్కెటింగ్ అనమాట. ఆల్రెడీ అఫిలియేటింగ్ మార్కెటింగ్ మీద ఒక వీడియో కూడా చేశాను. నేను ఆ 2 వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అదే వీడియోలో సెకండ్ పార్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకి ఆన్లైన్లో మన ఫొటోస్ని అమ్ముకొని మనం వాటి ద్వారా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మనీ అమ్ముకోవడం అంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఇట్లా కొనని అడగాల్సిన అవసరం లేదు. సో నేను ఒక వెబ్సైట్ చెప్తాను. సో ఆ వెబ్సైట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీరు నింపిన ఫొటోస్ని అందులో అప్లోడ్ చేసి ఎవరైనా మీరు ఆ ఫొటోస్ని కొనాలనుకుంటే మీకు ఇంత మనీ పే చేసి వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. సో నేను మీకు ఒక ప్రాసెస్ అనేది ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అని కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ప్రజెంట్ మీరు ఈ వీడియోని ఏ టైం చూస్తున్నారో కామెంట్ చేయండి. ఇక మనం డైరెక్ట్గా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్లోకి వెళ్ళి నేను ఈ విధంగా సెర్చ్ చేసిన చూడండి. కెమెరా లోగోని సెర్చ్ చేస్తున్నా. చేయగానే అక్కడ ఇమేజెస్ మీకు క్లిక్ చేయగానే మనకి చాలా ఇమేజెస్ వస్తాయి కదా. సో అందులో నేను ఏదైనా ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ క్లిక్ చేయగానే కింద మీకు చూడండి ఇక్కడ షట్టర్ స్టాక్స్ అని ఒక ఆప్షన్ పడి ఈ ఫోటో అనేది ఈ పర్సన్కి చెందుతుంది, దానికి కాపీరైట్ అయితే ఓనర్ అతను అనమాట అని కింద మనకి ఇస్తారు. అక్కడ విజిట్ మీకు క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా వేరే వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ మన ఫోటోని డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫోటోకి ప్రైజెస్ పడుతుంది అనమాట. సో మీరు ఇందులో మీకు ఈ బంచ్ ఆఫ్ ఫొటోస్ ఉన్నాయి, వీటిని మీరు ఒక్కొక్క ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి ఇంత అవుతుంది, అన్నింటిని ఒకసారి తీసుకోండి ఇంత డాలర్స్ అవుతుంది అని మనకు చెప్తుంది అనమాట. సో మనం వాటికి అంత మనీ పే చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు కూడా ఈ విధంగా దింపిన ఫొటోస్ని మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఎవరైనా వెబ్సైట్ ద్వారా మీ ఫొటోస్ని కొనుక్కుంటే మీకు ఇంత మనీ వస్తుంది. సో మనం ఇప్పుడు ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నేను మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే నార్మల్ షట్టర్ స్టాక్స్కి వేరే వెబ్సైట్ ఉంటుంది, దీనికి వేరే వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ చూడండి గెట్ స్టార్టెడ్ ఇంకా ఇట్లా కొన్ని ఇంటర్ఫేస్ ఉంటుంది. పైన సైన్ అప్ అని ఉంది కదా రైట్ సైడ్ కార్నర్లో, అక్కడ మీరు క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే గైస్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ ఫుల్ నేమ్ అండ్ మీకు డిస్ప్లే నేమ్, మీ మెయిల్ ఐడి అండ్ ఈ వెబ్సైట్కి సంబంధించి మీరు ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలి. సో నేను మొత్తం టైప్ చేశాను ఒకటేసారి. చేసిన తర్వాత ఇక్కడ కింద మనకు ఒక అగ్రిమెంట్ లాగా ఉంది కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేసిన విధంగా అక్కడ టిక్ చేసి కింద ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద టిక్ చేయండి. చేసి సింపుల్గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. చేయగానే మనకైతే ఏమవుతుందంటే మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ అయితే కోడ్ వెళ్తుంది అనమాట. సో ఒక లింక్ వెళ్తుంది ఈ రిజిస్టర్ మెయిల్ ఐడికి అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఆ లింక్ మీద క్లిక్ చేసి మన మెయిల్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఎందుకంటే చాలామంది స్పామ్ మెయిల్స్ ఉంటాయి కదా, సో స్పామ్ మెయిల్స్ అయితే చాలామంది రిజిస్టర్ అవ్వడం చూస్తారు. సో అలా చేయడం వల్ల మన షట్టర్ స్టాక్ వెబ్సైట్లో యూజర్ డేటాబేస్ చాలా ఉంటుంది. సో దానికోసమే మనం ఒకసారి అయితే మెయిల్ రియల్గా ఉందా లేదా, బై మిస్టేక్లో రాంగ్ ఎంటర్ చేసామా అని కన్ఫర్మేషన్ కోసం ఈ లింక్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఓపెన్ చేసి ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు వెరిఫై ద మెయిల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాను. చేయగానే సింపుల్గా మెయిల్ అడిగితే వెరిఫై అయిపోయింది. సో కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీరు ట్యాప్ చేయండి ఒకసారి. సో ట్యాప్ చేసిన వెంటనే మనకి వేరే ఒక ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరేం చేయాలంటే మన అడ్రస్ ఉంటుంది కదా, సో అడ్రస్ని ఎంటర్ చేయండి. మీ హోమ్ కానీ మీ సిటీ, మీ పిన్ కోడ్ ఇట్లా మొత్తం ఎంటర్ చేయండి. సో నేను ఒకటేసారి మొత్తం ఎంటర్ చేశాను. ఇక్కడ స్టేట్ అనేది డిఫాల్ట్గా తీసుకోలేదు, సో నేను స్టేట్ కూడా ఎంటర్ చేస్తున్నా చూడండి. సో ఇక్కడ స్టేట్ కూడా ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసిన తర్వాత కింద నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమవుతుందంటే డిఫాల్ట్గా మెయిన్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ వెల్కమ్ టు ద కమ్యూనిటీ ఇట్లా వచ్చింది కదా, కింద అప్లోడ్ ఉంది, గో టు యువర్ డాష్ బోర్డ్ ఉంది. సో మనం ఫస్ట్ గో టు యువర్ డాష్ బోర్డ్ క్లిక్ చేసి మన డాష్ బోర్డ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో డాష్ బోర్డ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి చూడడానికి అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది, హోమ్ ఇంటర్ఫేస్ అనమాట ఈ వెబ్సైట్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇప్పటివరకు ఈ వెబ్సైట్లో ఎన్ని ఫొటోస్ అప్లోడ్ చేసాం, ఎన్ని అప్రూవల్ అయ్యాయి, రీసెంట్గా ఎంత పేమెంట్ వచ్చింది, ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు మన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అని మనకి ఇక్కడ ఈ విధంగా మనకి మ్యాప్లో అయితే చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనం కొంచెం పైకి వెళ్తే లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి షట్టర్ స్టాక్ కాంట్రిబ్యూటర్ ఉంది కదా. సో ఏంటంటే మనం ఇందులో కంటెంట్ ఇస్తున్నాం వాటికి ఈ వెబ్సైట్లోకి దీన్ని మనం కాంట్రిబ్యూటర్ అని అయితే అంటారనమాట. సో షట్టర్ స్టాక్ కాంట్రిబ్యూటర్ నార్మల్ వాళ్ళకి ఈ విధంగా పడుతుంది, ఓన్లీ మన కంటెంట్ క్రియేటర్స్కి ఈ విధంగా పడుతుంది అనమాట. ఇక్కడ అకౌంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ అకౌంట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మన మెయిల్ ఐడి ఇంకా డిస్ప్లే నేమ్, ఈ ఐడీస్ అండ్ ఇక్కడ మనకి అడ్రస్, సిటీ, జిప్ కోడ్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి మనకి. సో ఇక్కడ ఏమన్నా కావాలంటే మనం వీటిని మళ్ళీ రీఎడిట్ చేసుకోవచ్చు కావాలంటే. సో ఇక్కడ ఈ విధంగా అనమాట. సో నేను ఇక్కడ మళ్ళీ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పబ్లిక్ ప్రొఫైల్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. సో పబ్లిక్ ప్రొఫైల్ క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ చూసుకోండి ఈ విధంగా వస్తుంది. సో మన సోషల్ మీడియా లింక్స్ కానీ, మీ ప్రొఫైల్ పిక్చర్ కానీ, మీకు వెబ్సైట్ కానీ, మీ ట్యాగ్ లైన్ కానీ ఇవన్నీ ఎంటర్ చేసుకోవచ్చు.
సో ఇక్కడ నేను ఎగోట్లోకి వెళ్తున్నా. ఇక్కడ కాంట్రిబ్యూటర్ టైప్ అని ఉంది కదా, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ కాంట్రిబ్యూటర్ అనమాట. సో నేను ఫోటోగ్రాఫర్ని సెట్ చేస్తున్నా. ఇక్కడ స్టైల్స్ వచ్చేసిందంటే మీరు ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ ఫోటోగ్రఫీ అప్లోడ్ చేస్తారు ఇట్లా అంటే మీరు అందులో ఈ విధంగా అప్లోడ్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేస్తారు అదనమాట. సో నేను నేచర్ మీద సెలెక్ట్ చేస్తున్నా. నేచర్లో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్టైల్స్ అని ఉంటుంది. సో నేను అక్కడ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ స్టైల్స్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇంకా సబ్జెక్ట్స్ ఇట్లా ఇవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. నేచర్కి సెలెక్ట్ చేస్తే నేచర్కి రిలేటెడ్గా ఏమి ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఏంటి, సో అది కూడా మీరైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అని చూపించిన చూడండి. సో అయిపోయింది. సో ఇక్కడ ఎక్విప్మెంట్ మీ దగ్గర ఉన్న కెమెరా ఏంటి, ఏం వాడుతున్నారని చెప్పేసి చేస్తున్నా. సో ఇక్కడ నా దగ్గర ఉన్న డివైస్ నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నా చూడండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బయోగ్రఫీ అని ఉంది కదా, సో కింద సో మీ గురించి ఒక 1 or 2 లైన్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఎవరైనా మీ ప్రొఫైల్లోకి వెళ్ళినా కానీ కొంచెం మీకు వాళ్ళు కొంచెం అట్రాక్టివ్గా ఉండేలా టైప్ చేసుకోండి. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మీరు కొంచెం పైకి రండి. సో వచ్చిన తర్వాత మీకు వెబ్సైట్ ఉంటే ఇక్కడ మీ వెబ్సైట్ని కూడా ఇక్కడైతే పేస్ట్ చేయండి. వెబ్సైట్ దగ్గర నాకు ఒక పర్సనల్ బ్లాగ్ ఉంది కాబట్టి నేను బ్లాగ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. ఎలాగో HTTPS ఇచ్చింది కాబట్టి నేను ముందు ఈ లైన్స్ క్లియర్ చేస్తున్నా. సో ఇది మ్యాండేటరీ ఏం కాదు, వెబ్సైట్ ఒకవేళ ఉంటే ఎంటర్ చేసుకోండి, లేకుంటే ఇంకా ఆప్షనల్. సో ఇక్కడ ట్యాగ్ లైన్ ఉంది కదా, సో ఇందాక నేను నా బయో దగ్గర ఎంటర్ చేస్తాను కదా, అదే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఈ లొకేషన్ని సెలెక్ట్ చేయండి. మన కంట్రీ అనేది నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఏంటంటే పైన రైట్ సైడ్ మీకు కార్నర్లో సేవ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సేవ్ మీద సేవ్ క్లిక్ చేసి ఒకసారి మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనేది మీకు మొత్తం కంప్లీట్గా సెట్టింగ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ మీరేం చేయాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేస్తే మీకు ఏంటంటే ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఇట్లా ఉంటాయి మీకు. ఫస్ట్ ఆప్షన్ సబ్మిట్ కంటెంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. సో సబ్మిట్ కంటెంట్ మీకు క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మీరు మన కంటెంట్ని ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇక్కడ స్టార్ట్ హియర్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. చేసి మన ఫొటోస్ కానీ వీడియోస్ని కానీ మనం ఇందులో అయితే ఇప్పుడు అప్లోడ్ చేయాలి. సో అదే విధంగా స్టెప్ బై స్టెప్ చూడండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ మల్టిపుల్ ఫైల్స్ ఉంది అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసి మీ ల్యాపీలో మీ పీసీలో కానీ మొబైల్లో కానీ ఉన్న ఫొటోస్ని అది సెలెక్ట్ చేయండి మీరు అక్కడ. సో నేనైతే ఇక్కడ ఫోటో అనేది సెలెక్ట్ చేస్తున్నా చూడండి. సో ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మనకి కొంచెం లోడింగ్ అవుతుంది. సో దీని సైజ్ అంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సైజ్ అనేది ఇది కొంచెం లోడ్ అయ్యేకి కొంచెం టైం పట్టింది, ఒక 10 to 15 seconds టైం పట్టింది. సో బేస్డ్ అపాన్ యువర్ ఇమేజ్ ఆర్ వీడియో క్వాలిటీ అనమాట. సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనకి కింద నెక్స్ట్ అనే బటన్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేయాలి. సో ఫోటో అనేది మనకైతే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది ఇందులోకి. సో మనకి కంప్లీట్గా అప్లోడ్ అయితే అయిపోయింది. అయిపోయి కింద నెక్స్ట్ ఉంది కదా, అది ఎనేబుల్ అయింది రెడ్ కలర్లో, అది క్లిక్ చేయండి ఒకసారి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇట్లా ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో టు సబ్మిట్ అని ఉంది కదా ఇక్కడ. సో మనం ఏం చేయాలంటే ఈ ఫొటోస్కి కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయాలి. ఆ ఫొటోస్కి కొన్ని ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అవైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు టు సబ్మిట్ అని ఉంది కదా, అక్కడ ఫోటో మీద క్లిక్ చేస్తే ఒకసారి ఏమవుతుంది చూడండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనకి రైట్ సైడ్కి రావడం జరుగుతుంది. సో మనం అప్లోడ్ చేసిన ఫోటో అనేది ఏంటంటే మనకి 5 daysలో అయితే రివ్యూ అవుతుంది. సో ఎందుకంటే వాళ్ళు వెరిఫై చేస్తారు షటర్ స్టాక్ వాళ్ళు, ఎందుకంటే చాలామంది పిచ్చి పిచ్చి ఫొటోస్ని అప్లోడ్ చేస్తారు. దానివల్ల వాళ్ళకి అండ్ యూజర్స్కి ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకనే ప్రతిదీ వాళ్ళు వెరిఫై చేస్తారు. మ్యాక్సిమం అప్లోడ్ చేసినవన్నీ అయితే మ్యాక్సిమం అవుతాయి. బట్ మీరు పిచ్చి పిచ్చి కాకుండా కొంచెం యూస్ఫుల్ అయ్యేటి అప్లోడ్ చేస్తే బెటర్ మీకు. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో మీరు ఏంటంటే ఇక్కడ నేమ్ ఎంటర్ చేయండి. సో నేను చేసిన చూడండి, నేచర్ ఇమేజెస్ ఇన్ ఇండోర్. సో ఫోటోని ఇండోర్లో తీసే కాబట్టి అక్కడ చేస్తున్నా. సో దానికి సంబంధించిన ఏ కేటగిరీ కిందకి వస్తుంది, సో ఆ కేటగిరీ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కేటగిరీ 1 ఉంది, కేటగిరీ 2 ఉంది. సో కేటగిరీ 1 అనేది సెలెక్ట్ చేయాలి, కేటగిరీ 2 అనేది ఆప్షనల్ మనకి. సో అది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏం పర్లేదు. సో నేనైతే ఇక్కడ నేచర్ మీద సెలెక్ట్ చేస్తున్నా. సో కేటగిరీ 2 అనేది ఆప్షనల్, మీరు పెట్టుకున్న ప్రాబ్లం లేదు. సో నేను అది కూడా నేచర్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో నేచర్ సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది. సో లొకేషన్ కూడా ఆప్షనల్లో ఉంది, మీరు ఎంటర్ చేసుకున్నా కానీ పర్లేదు. సో ఎందుకంటే ఫొటోస్ అనేవి మనకి వరల్డ్ వైడ్గా డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఇది ఆప్షనల్లో ఉంది. సో అయితే ఇండియన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఏంటంటే ఈ ఫోటో కానీ వీడియో కానీ మనం అప్లోడ్ చేసేది ఇది మెచ్యూర్ కంటెంట్ అడుగుతుంది. సో 18+ కంటెంట్ అని అడుగుతుంది. సో అయితేనేమో టిక్ చేయండి, లేకుంటేనేమో టిక్ ఏం చేయకండి, డిఫాల్ట్గా అట్లనే ఉంచేసేయండి సరిపోతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే వీటికి ట్యాగ్స్ ఉంటాయి అనమాట. ఈ కీవర్డ్స్ అంటే యూజర్స్ ఈ విధంగా ఈ కీవర్డ్స్తో సెర్చ్ చేసినా కానీ మన ఫోటో అయితే సెర్చ్ రిజల్ట్స్లో వచ్చేలాగా ఇది చేస్తుంది మనకి.
సో ఇక్కడ మనకి కొన్ని సజెషన్స్ ఇస్తారు డిఫాల్ట్గా. సో అవన్నీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. మీకు నార్మల్గా కావాలంటే ఎంటర్గా మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ చేసిన తర్వాత కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి క్రాస్ చెకింగ్ చేసుకోండి. సబ్మిట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ దగ్గర ఏమొస్తుందంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటంటే ప్లీజ్ ఎంటర్ అట్లీస్ట్ 5 వర్డ్స్ అని వచ్చింది కదా. సో మనం ఓన్లీ 4 వర్డ్స్ ఎంటర్ చేసాం. నేచర్, ఇమేజ్ ఇన్ ఇండోర్ ఓన్లీ 4 అయ్యాయి. సో ఇంకొక 1 or 2 వర్డ్స్ అయితే మీరు ఎంటర్ చేయండి. చేస్తే మనకైతే ఇది సబ్మిట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తాను నేను. నార్మల్గా ఒకటి ఎంటర్ చేస్తున్నా చూడండి. ప్లాంట్ నేచర్. సో స్మాల్ ప్లాంట్ నేచర్ ఇమేజ్ ఇన్ ఇండోర్ అని కొట్టి నేను ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. సో సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఏమవుతుందంటే రైట్ సైడ్ ఒకటి మీకు ఆప్షన్ ఉంది కదా సబ్మిట్ పక్కన పెండింగ్ అని. సో అక్కడ పెండింగ్ అని బ్రాకెట్లో 1 అని పడ్డది. అంటే ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది పెండింగ్లో ఉంది. సో ఎందుకంటే ఈ వెబ్సైట్ వల్ల ఏంటంటే మనకి ఈ ఫోటోని రివ్యూ చేయాలి కంపల్సరీగా. దానికి ఒక 5 days అయినా టైం పట్టింది. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 5 days తర్వాతకి మీకైతే రివ్యూ అయితే అవ్వడం జరుగుతుందని పెట్టారు. సో ఇక్కడ మీరైతే చూసారు కదా. సో మీరు ఈ గ్యాప్లో కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రికార్డ్ చేసి మీరు ఇందులో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ గ్యాప్లో టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని అనుకుంటే, లేకుంటే ఫస్ట్ మీరు చూద్దాం అనుకుంటే ఆ పెండింగ్ రివ్యూ ఉన్నది కదా. సో అది రివ్యూ అయినంత వరకు వెయిట్ చేసినా కానీ మీకైతే ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళాలి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన కార్నర్లో పోర్ట్ఫోలియో అని ఉంది కదా, దాని పక్కన ఒక ఆప్షన్ ఉంది మనకి ఎర్నింగ్స్ అని. సో మీరేం చేయాలంటే అక్కడ క్లిక్ చేయండి ఒకసారి. సో చూపిస్తా చూడండి. మీకు ఒకసారి రివ్యూ అయితే ఇక్కడ రివ్యూలోకి వస్తుంది ఆటోమేటిక్గా. పెండింగ్లో పోయి రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ వస్తుంది అనమాట. సో పైన మనకి ఎర్నింగ్స్ అని సెక్షన్ ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేస్తున్నా ఒకసారి చూడండి. చేశాక ఎర్నింగ్స్ సమ్మరీ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తున్నా. సో చేయగానే ఇక్కడ మనకి ఎర్నింగ్స్ ఇప్పటివరకు ఎంత వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి ఎంతమంది ఎన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకున్నారు మన కంటెంట్ అని చూపిస్తుంది. సో టోటల్ ఎర్నింగ్స్ కానీ టోటల్ డౌన్లోడ్స్ కానీ ఇక్కడ మనకి రిఫరల్ కూడా ఉంటుంది ఆప్షన్, రిఫరల్ ఎర్నింగ్స్ కానీ ఈ విధంగా అయితే మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఎర్నింగ్స్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, పేమెంట్ హిస్టరీ అనేది అక్కడ క్లిక్ చేయండి. సో పేమెంట్ హిస్టరీ అని క్లిక్ చేస్తే ఇప్పటివరకు పేమెంట్ హిస్టరీ అయితే ఏం లేదో చూపిస్తుంది. కింద మనకి అకౌంట్ సెట్టింగ్స్ అనేది అక్కడ క్లిక్ చేయండి మీరు ఎర్నింగ్స్లో. చేస్తే ఏంటంటే మనకి పేమెంట్ ఎలా రావాలి అని అయితే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో డిఫాల్ట్గా మనకైతే అకౌంట్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది అక్కడ కిందకి వెళ్తే ఏమొస్తుందంటే ఇక్కడ పేమెంట్ మెథడ్ ఉంది కదా, అక్కడ ఏం సెలెక్ట్ చేయలేము మనం. సో అక్కడ క్లిక్ చేసి ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఇచ్చారు. సో 3లో మీకు ఏ పేమెంట్ మెథడ్ ఉందో సెలెక్ట్ చేయండి. నాకు పేపాల్ ఉంది కాబట్టి పేపాల్ సెలెక్ట్ చేస్తున్నా. పేపాల్ సెలెక్ట్ చేసిన తర్వాత పేపాల్ యొక్క మెయిల్ ఐడి ఉంటుంది కదా, డిఫాల్ట్ మెయిల్ ఐడి, రిజిస్టర్ మెయిల్ ఐడి, ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేనైతే పేపాల్ మెయిల్ ఐడిని అయితే నాది ఎంటర్ చేస్తున్నా. చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి ఇక్కడ మినిమం పే అవుట్ ఎంత ఉందంటే $25 ఉంది. సో యాక్చువల్గా $25 ఉంచుకోవాలి, అది మినిమం పేమెంట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ క్లారిటీ కోసం 10 ఎంటర్ చేసి నేను ఎంటర్ చేస్తున్నా చూడండి. సో 10 టైప్ చేసి ఎంటర్ చేస్తే ఏమొస్తుందంటే మినిమం అయితే $25 అయితే ఉండాలని చెప్తుంది. సో నేను 25 ఎంటర్ చేసి ఎంటర్ చేస్తున్నా. చేయగానే మనకైతే డీటెయిల్స్ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవి సేవ్ అయిపోతాయి అనమాట. వన్స్ ఈ డీటెయిల్స్ని అప్డేట్ అయిన తర్వాత మన ప్రొఫైల్లోకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, యాక్చువల్గా మీకు ఒక పేపాల్ అకౌంట్ అనేది లేకుంటే మీరు సింపుల్గా మీ మొబైల్లో పేపాల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా మీరు క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో ఈజీ ప్రాసెస్ అయితే అవుతుందన్నమాట. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి ఆప్షన్ ఉంది కదా ఎర్నింగ్స్ అని, అక్కడ క్లిక్ చేయండి. సో చేస్తే ఇక్కడ ఇంకొక ఆప్షన్ చూడండి ఇక్కడ మీకు. సో మనకి పేమెంట్ హిస్టరీ అని ఉంది. సో అక్కడికి వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి ఎవరైనా మన ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని మన పేమెంట్స్ మనకి పేపాల్లోకి వచ్చాయనుకోండి, ఇక్కడ మనకి పేమెంట్ హిస్టరీ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి చూసారు కదా మినిమం $25 ఫర్ పేపాల్ అని ఇక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఎర్నింగ్స్ సమ్మరీ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎప్పుడెప్పుడు ఎంతెంత డౌన్లోడ్ చేసుకున్నారు మన కంటెంట్, అండ్ దాంతోపాటు ఇంకేంటంటే మన టోటల్ ఎర్నింగ్స్ అని ఇక్కడ చూపిస్తుంది. అక్కడ ఇంకోటి మనకి మై రిఫరల్స్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిందంటే ఇక్కడ మీకు ఒక యూనిక్ లింక్ వస్తుంది. ఈ లింక్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు మీ లింక్ ద్వారా ఏమైనా క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎర్నింగ్స్లో నుంచి మీకు వీడియోస్ నుంచి 10%, ఇమేజ్ నుంచి $0.04 అయితే మీకు రావడం జరుగుతుంది. మీకు డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ ద్వారా మాత్రమే ఇది రిజిస్టర్ చేసుకోండి. సో గైస్ చూసారు కదా మీరు కూడా. సో ఈ ప్రాసెస్ మొత్తం మీకు క్లియర్ కట్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుండా మళ్ళీ ఫస్ట్ దగ్గర చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా కొంతమందికి షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను టాప్ 5 మనీ ఎర్నింగ్ మెథడ్స్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 2024 అని వీడియో చేశాను. సో దాన్ని కూడా చూడండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.